ఖచ్చితంగా మీరైతే రీచ్ చేసినట్టు ఎవరూ చేయలేరు. సో అన్ని సినిమాలు ఎలా అయితే మీరు చేశారో అదే రకంగా ఇది మందు కూడా చేయగలిగితే ఖచ్చితంగా ఇది చాలా మంచి సినిమా అనే పాయింట్లో అని రీచ్ అవుతాను అనుకుంటున్నాను. అలాగే ఇవాళ అసలు ఈ స్టేజ్ మీద నేను మీ ముందు నిలబడటానికి ఏకైక కారణం ఆయన గురువానాలో ఏమైనా తెలియదు కానీ బట్ ఇండస్ట్రీలో ఉండటానికైనా కారణమైన మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు. సో ఆయన ముందు చెప్పలేను కాబట్టి మీ అందరి ముందు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన లేకపోతే అసలు నా జర్నీ అంత స్మూత్గా జరిగేది కాదేమో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నెక్స్ట్ పెద్దలు సత్యనారాయణ గారు. సార్ మీ చిన్నప్పుడు చూసిన కొండపల్లి రాజా సినిమా చాలా చాలా ఇష్టం సార్. మేము చూడంగానే అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్. అలాగే అశోక్ కుమార్ గారు మేడం. సార్ అశోక్ కుమార్ గారు సారీ, మిమ్మల్ని యాక్చువల్లీ మేము సినిమా చూసే రోజుల్లో ఈశ్వర్ సినిమా చూసినప్పుడు థియేటర్లో నిజంగా భయపడ్డాం సార్. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు, తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక అశోక్ కుమార్ గారు పలానా అని తెలిసిందన్నమాట. బట్ థియేటర్లో అయితే నిజంగా ఆ రోజు భయపడిన విషయం మొన్న ఛాంబర్కి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీరు వీలు చూసుకొని వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే దాము గారితో నా జర్నీ చిన్నదైనా కూడా అది ఇట్స్ ఎ మెమరబుల్ జర్నీ అండి. నేను కలిసిన అతి కొద్దిమంది మంచి వ్యక్తుల్లో ఖచ్చితంగా దాము గారు. జస్ట్ నాకు ఏదైనా సమస్య అంటే ఏ రోజు నేను అప్రోచ్ అవ్వలేదు కానీ బట్ నాకు గట్ ఫీలింగ్ ఏంటంటే నాకు ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక ఫోన్ కాల్ దూరంలో దాము గారు నాకు ఉన్నారు అని ఎప్పుడూ భరోసాగా ఫీల్ అయ్యాను. సో అంత మంచి వ్యక్తి, నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఇక ఆయన నన్ను ఎన్నిసార్లు తిట్టారో కూడా నాకు అంత ఆనందంగా ఉంది, అది తిట్లు కూడా. సో ఆయనతో జర్నీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇవాళ ఆయనతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సీరియస్లీ మీరు ఇవాళ ఎంత ఓపీ చేసుకుని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఈ సినిమా వరకు వస్తే ఫస్ట్ అసలు పాయింట్ మాట్లాడటానికి బేసిక్గా ఏ సినిమా అయినా ఒక చిన్న పాయింట్ దగ్గర మొదలవుతుందండి. సో ఈ ఆలోచన పరంగా ఆలోచిస్తున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి మా నానమ్మ పల్లెటూరులో, మా తాతయ్య మా నాన్నమ్మ పల్లెటూరులో ఉంటారు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్నమ్మ సరదాగా మా తాతయ్యని ఎందుకండి ఎకరాలు అమ్మాల్సి వస్తుంది అని చెప్పి కంటిన్యూగా మా నాన్నమ్మ మా తాతయ్యని అడుగుతూ ఉండేది. మా తాతయ్య ఏదో క్యాజువల్గా అదేం లేదులే ఏం చేస్తాం అన్నట్టు ఆయన తప్పించుకునేవారు. ఓ రోజు మా తాతయ్యని సీరియస్గా అడిగా, ఎందుకు నాన్నమ్మ అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలి కదా తాతయ్య అంటే, ఏం చేయమంటావురా వ్యవసాయం కలిసి రానప్పుడు అని చెప్పి మా తాతయ్య మా చిన్నతనం నుంచి అదే మాట చెప్తూ వచ్చేవాడు. అది నాకు మా మనసులో బలమైన ముద్ర పడిపోగానే అక్కడ కూర్చున్న నా రైటర్ యాక్చువల్లీ పవన్, ప్లీజ్ అతను మొహమాటం రాలేకపోయాడు. సో ఫస్ట్ నా రైటర్ పవన్ దగ్గర షేర్ చేసుకున్నాను. పవన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో షేర్ చేసుకోగానే అతను కూడా చాలా ఎక్సైట్ అవ్వగానే వెంటనే నా సొంత ఫ్రెండ్, నా బ్రదర్, అది ఎలా రిప్రజెంట్ చేయాలో తెలియదు కానీ మా అరవింద్. సో అరవింద్తో వెళ్ళి ఇలా ఒక ఐడియా అనుకున్నాను. అరవింద్ ఇలా మనం ఏంటంటే ఆయన చాలా ఎక్సైటెడ్. సో వ్యవసాయ భూముల్ని మనం ఎందుకు అమ్ముతున్నాము అంటే ఖచ్చితంగా చేసే విధానం మారాలి అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. సో దీనికి నేను నిజంగా మనస్ఫూర్తిగా నా నానమ్మకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆమెకి ఆల్మోస్ట్ ఇవాళ 85 years. ఆమె నేను చెప్పిన అర్థమవుతుందో తెలియదు కానీ బట్ సీరియస్లీ మా నానమ్మ ఆ రోజు నాతో చెప్పిన మాటలు కానీ ఇవన్నీ నాలో బలమైన ముద్ర పడిపోయింది. నేను కూడా ఒక రైతు బిడ్డని, ఇక్కడ మీలో చాలామంది కూడా రైతు బిడ్డలు ఉంటారు. సో ఖచ్చితంగా పొలం అనేది ఎందుకు అమ్మాల్సి వస్తుందంటే చేసే విధానం మారాలి అనే పాయింట్లో దీన్ని తీసుకున్న సబ్జెక్ట్ని సో నేను నా రైటర్ కలిసి మొత్తం వర్కౌట్ చేసుకొని డిస్కషన్స్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ సో ఎన్నిసార్లు తిట్టుకున్నా కొట్టుకున్నా ఫైనల్గా ఒక మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకురావాలి అని చెప్పుకుంటూ దీన్ని రెడీ చేసామాట. సో సీరియస్లీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఖచ్చితంగా నేను ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్ అరవింద్ అయితే లైఫ్ లాంగ్ హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అలాగే హీఈస్ ఆల్సో ఫీలింగ్ లైక్ దట్. సో ఖచ్చితంగా మా జర్నీ ఫర్దర్గా ఇలాగే జరగాలి. ఒకసారి మా గురువు గారు హరిశంకర్ గారు కూడా ఇదే మాట అన్నారు, మీరు ఎప్పుడు ఇద్దరు ఇలాగే ఉండాలి బలరామకృష్ణలాగా అని. సో అది నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఫైనల్గా ఒక ఫైనల్ మా నాన్నమ్మకి అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను మీ అందరి ముందు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈ సినిమాకి ఈ సినిమాలో చాలామంది కొన్ని ఇబ్బందులు పడ్డం ఇవన్నీ ఓకే అండి, కానీ ఈ సినిమా చాలా చాలా గొప్ప నాకు టెక్నీషియన్స్ ఇచ్చింది. ఫస్ట్ టెక్నీషియన్ వచ్చేసి నేను చంటి గారి గురించి చెప్పేందుకు గొప్పవాడిని కాదు కానీ ఆయన చాలా టాప్ ఎడిటర్, ఆయన నాకు గురువు గారు. నెక్స్ట్ వచ్చేసి మా డిఓపి రవికుమార్. ఈ రవికుమార్ అనే అతను నాకు ఆల్మోస్ట్ ఒక 10 years మారుతి గారి దగ్గర నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆయన కూడా అక్కడ ఉండేవాడు. సో హీ హెస్ గివెన్ ఎక్సలెంట్ వర్క్ ఫర్ ద ఫిలిం అండి. నిజంగా మీరు విజువల్స్ చూస్తే ఖచ్చితంగా రవి అనేవాడిని వాళ్ళు యాక్చువల్లీ అతను షూట్లో రాలేకపోయాడు. ఖచ్చితంగా హీఈస్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేస్తే ప్రకాష్.
సో ఈ ప్రకాష్ అనేవాడిని నేను కలిసి మనం డిస్కస్ చేస్తే సో ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో టీజర్లో ఉన్న పాట, ఆ పాట ఏంటంటే ఆ పాట పుట్టుకొచ్చింది మట్టిలో నుంచి పుట్టుకొచ్చిన పాట అండి. వీళ్ళ అమ్మగారు పనిచేస్తూ ఆ పాట పాడుతున్న పాటది. సో అదొక జానపద గీతం లాగా దాన్ని తీసుకొని మనం తీసుకున్నమాట. సో ప్రకాష్ ఇలా నాకు కంటెస్ట్ కావాలి, నేను అరవింద్ కలిసి ప్రకాష్తో కూర్చుంటే, సార్ మా అమ్మగారు పాడే పాట ఉంది, సో ఖచ్చితంగా మీరు వినండి అనగానే అది వినంగానే హాంట్ చేయడం స్టార్ట్ చేసింది. సో అక్కడి నుంచి పుట్టుకొచ్చిన పాట. నిజంగా మీ అమ్మగారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. అలాగే ప్రకాష్ అంతే గొప్పగా పనిచేశాడు నాకు. నెక్స్ట్ వచ్చేసి మా ఫైట్ మాస్టర్ రామ్ సుగ్రా మాస్టర్. సారీ నేను ఏమనుకోద్దు, ఒక 2 minutes తీసుకుంటున్నా, ఎందుకంటే మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇక ఈ రామ్ సుగ్రా మాస్టర్ అయితే సీరియస్లీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. నిజంగా నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేను. సో ఖచ్చితంగా రామ్ సుగ్రా మాస్టర్తో నా అసోసియేషన్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది బలంగా. అందరి ముందు కూడా ప్రామిస్ చేసి చెప్తున్నాను మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి మా ఫైట్ మాస్టర్ సారీ అండి, ఓకే, మా డిఓపి డైరెక్టర్ గారి గురించి చెప్పాను, మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు, అరుణ్ అని చెప్పేసి, హీజ్ శశి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా దీంట్లో సగం కాంట్రిబ్యూషన్ ఉంది. సో అరుణ్ ఆల్సో నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ మా ఆర్టిస్ట్ వరకు వస్తే, ఇక్కడ వాళ్ళ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు చాలా మిగతా వాళ్ళు రాలేకపోయారు షూటింగ్ వల్ల. హర్ష గారు కానీ, నెల్లూరు సుదర్శన్ గారు కానీ, గూడు సుదర్శన్ గారు కానీ, నిజంగా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే లైఫ్లో మర్చిపోలేను. అలా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళైతే అనీష్ గారు, సార్ హీజ్ అ గాడ్ ఫాదర్ అండి అనీష్ గారు. నాకు ఏ రోజైనా సరే అనీష్ గారు ఇలా నాకు ప్రాబ్లం ఉందంటే మొదలు ఏం కావాలి చెప్పు, ఐ విల్ బి దేర్ అని మా చెప్పి అంత గొప్ప ఫ్రెండ్ అయ్యారు నాకు. ఐ కాంట్ సే ఎనీథింగ్ అనీష్ గారి గురించి, ఎందుకంటే ఆయన చాలా గొప్ప టాలెంటెడ్ వ్యక్తి. బట్ ఏ రోజైనా సరే ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండే వ్యక్తి అనీష్ గారు నాకండి. ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ మై గాడ్ ఫాదర్ ఆల్సో. నెక్స్ట్ సత్యకృష్ణ మ్యామ్, చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సీరియస్లీ చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ పాయల్ యాక్చువల్లీ తను చెప్పినట్టే మేము కలిసినప్పుడు తనకు అంత తెలుగు వచ్చేది కాదు. సో బట్ తనతో సీరియస్గా కూర్చొని డిస్కస్ చేస్తుంటే అంతే కంఫర్టబుల్గా తను ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ తెలుగు పదాలను కూడా నేర్చుకుని తన సొంత డబ్బింగ్ తనే చెప్పుకుని అంత గొప్పగా సపోర్ట్ చేసిన పాయల్కి నిజంగా సీరియస్లీ థ్యాంక్ యూ పాయల్, యూ డన్ ఏ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఫైనల్గా మా హీరో గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ హీరో గారి గురించి ఫైనల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎప్పుడైనా సరే ఒక హీరో నమ్మటం అనేది చాలా గొప్ప విషయం అండి. ప్రతి డైరెక్టర్కి ఫస్ట్ హీరో చాలా గొప్పోడు. ఇంక అసలు ఎంత గొప్పోడు అంటే సంథింగ్ ఎక్కడో నాకు స్కైలో ఉంటాడు మాకు త్రిగుణ్. ఎందుకంటే త్రిగుణ్ ఎందుకు నాకు స్కైలో ఉంటాడనే పాయింట్లో కూడా చెప్పాల్సి వస్తే, ఆయన నేను ఫస్ట్ రోజు కలిసిన రోజు ఆల్మోస్ట్ మాది ఒక 5-6 years జర్నీ. 5-6 yearsలో ఫస్ట్ రోజు ఏం జరిగిందో ఇవాళ మా ఇద్దరి మధ్య అదే జర్నీ జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఒక ఫోన్ చేస్తే చాలు, ఎవరు ఫోన్ అని ఎత్తారు లేదో తెలియదు కానీ ఫస్ట్ నా ఫోన్ ఖచ్చితంగా విత్ ఇన్ నో టైం ఒక 2 rings ఎత్తే ఫోన్ నా త్రిగుణ్ అనమాట. సో అది ఎలా నేను చెప్పాలంటే ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అసలు షూటింగ్లో ఇచ్చిన సపోర్ట్ కానీ ఎట్ ఎనీ టైం ఏదైనా కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వకపోతే బ్రో నాకు కావాలంటే అప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేయటం కానీ, సీరియస్లీ బ్రో మీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ వెరీ హ్యాపీ బ్రో. ఇంకెక్కువ మనం సక్సెస్ మీట్లో మీరు చెప్పండి, మాకు చాలా ఎంబారసింగ్ ఉంది. సో సారీ అండి, ఎందుకంటే మేము పడిన పెయిన్కి వాళ్ళ అవుట్పుట్ చూసుకున్నాక చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఇవ్వకపోతే కనుక ఇంత అవుట్పుట్ వచ్చేది కాదు. సో ఇలా అందరికీ చెప్తూ ఫైనల్గా మా బాబ్జీ గారికి ఒక మాట చెప్పాలి. నిజంగా కంప్లీట్గా మా బాబ్జీ గారు ఆ రోజున మాకు ఒక వెలుతురులాగా కనిపించారు. అది ఎందుకు అంటే ఆయన చెప్తారు ఫైనల్గా రేపొద్దున. సీరియస్ అండి, బాబ్జీ గారు చాలా చాలా మంచి మనిషి. నేను వెళ్ళి సినిమా చూపించగానే ఆయన ముందుకు రావటం, చాలా సపోర్ట్ ఇవ్వటం. సో బాబ్జీ గారికి డెఫినెట్లీ లైఫ్ లాంగ్ చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చూసిందంతా ఒక సీరియస్ కంటెంట్లో ఉందని మీరు డెఫినెట్లీ ఫీల్ అవుతారు. కానీ మేము చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు, అరవింద్ చెప్పినట్టు కేవలం పల్స్ వరకే మేము చెప్పాము. ఇది దీంట్లో మీకు ఒక చిన్న ప్రామిస్ మేము చేయగలిగింది ఏంటంటే, సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డు పడేంత వరకు మీ మొహంలో చిరునవ్వు అయితే ఎక్కడికి పోదండి. ఖచ్చితంగా కొన్ని సినిమాలు మనల్ని ఆనందింపజేస్తాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా ఖచ్చితంగా రెండూ చేస్తుందని మీకు బలంగా నేను చెప్పగలుగుతాను. సో ఇట్స్ మై ప్రామిస్ అనుకోండి. డెఫినెట్లీ ఈ సినిమా మీకు అంత మనసులో ఖచ్చితంగా హత్తుకుంటుంది. ఎక్కడ కూడా మీకు బాబోయ్ అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత హ్యాపీగా మీరు నవ్వుకుంటూ బయటకు వచ్చి గుడ్ మెమరీస్తో బయటకు వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైం మీకు అదే ఫీలింగ్ కలుగుతుందని గ్యారంటీగా హామీ కూడా ఇస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ.